'బుచ్చి' యాస్ ఎ డైరెక్టర్‌గా మిమ్మల్ని ఎక్కడ బాగా సర్ప్రైజ్ చేశారు? సీ లక్కీలీ ఈ సినిమాకేంటంటే 'బుచ్చి' సైడ్ నుంచి నాకు 200% సపోర్ట్. 100% అని కూడా కాదు. డిజైన్ వైస్ ఏదున్నా ఆయన నన్ను నమ్మి వదిలేసారు. ఆయనకు కావాల్సిన ఇన్‌పుట్ ఎలా ఉండాలి, ఏంటి అనేది ఆయన ఇన్‌పుట్స్ ఇచ్చిన తర్వాత ఓవరాల్ డిజైన్ వైస్ హి నెవర్ ఇంటర్ఫియర్డ్. మనకి వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ ఉంటే చాలు అనే ఒక ఐడియాలజీలో 100% సపోర్ట్ చేశారు నాకు. సో, వి హాడ్ నెవర్ ఎనీ క్లాష్ ఆర్ ఎనీ మిస్‌అండర్‌స్టాండింగ్. ఎవ్రీథింగ్ వాస్ బెటర్ కమ్యూనికేషన్ అండి. ఎందుకంటే 'సుకుమార్' గారితో వర్క్ చేసారా మీరు? లేదు చేయలేదు ఇంకా. లేదు. కానీ 'సుకుమార్' గారి ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టుంది. యాహ్! హ్మ్. అంటే స్క్రిప్ట్ వైస్ కూడా. స్క్రిప్ట్ వైస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ఓకే. డే టు డే యాక్టివిటీస్ ఆయన ఏం చూడలేదు. అదే స్క్రిప్ట్ వింటున్నప్పుడు ఈ సినిమాని ఏ కలర్ టోన్‌లో చేయాలి? ఎలాంటి సెటప్‌లు వాడాలి? అన్న దాని మీద ఒక అవగాహన ఉంటది కదా! దానికోసం మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి? సీ డెఫినిట్‌గా మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదైతే ఉంటదండి, దానికి మనం కొన్ని కలర్స్ వాడదాము, కొన్ని కలర్స్ వాడకూడదు అనే ఒక అండర్‌స్టాండింగ్ వస్తది. ఎట్ ద సేమ్ టైమ్ జియోగ్రాఫిక్ ఏరియా అండ్ టైమ్‌లైన్ ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. కథకి కావాల్సిన నీడ్ ఏంటి? టైమ్‌లైన్‌కి కావాల్సిన నీడ్ ఏంటి? సో, మనకి పర్టిక్యులర్‌గా ఈ సినిమాలో విజయనగరం బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించిన ఊరు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎలిమెంట్స్ అవ్వచ్చు. విజయనగరం ఆ టైమ్‌లైన్‌లో బెల్లం మార్కెట్ గాని ఇవన్నీ ఫేమస్. మల్లెపూ మార్కెట్ ఒకటి ఫేమసు. ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మన సినిమాలో ఎంత కావాలి, ఎక్కడెక్కడ కావాలి అనే దగ్గర ఇన్కార్పొరేట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కొత్తగివ్వాలి. ఆల్రెడీ చూసిన 'చరణ్' గారిది ఆల్రెడీ 'రంగస్థలం' అవును. ఇవన్నీ మనం చూసున్నాము. 'ర్యాండీ' గారు చేసినవి. సో, ఆయన దీనికో డిఫరెన్స్ చేయాలనుకుంటారు. ఓవరాల్‌గా నేను కూడా ప్రొడక్షన్ డిజైన్ సైడ్ నుంచి మనం ఎలా ఈ సినిమాకి ఒక కొత్త మూడ్ గాని, టెంప్లేట్‌లో గాని చేయాలి అనే ఒకటుంటది. ఇవన్నీ కెమెరామెన్ గారు, నేను మాట్లాడుకొని ఏ కలర్స్ వర్కౌట్ అవుతాయి, ఏ కలర్స్ మనం వాడకూడదు. ఇప్పుడు కొన్ని సీన్స్ రీల్‌లో షూట్ చేయడం జరిగింది. అవి గ్రెయిన్ ఎఫెక్ట్ ఆ మూడ్ క్యారీ అవ్వడం కోసం జస్ట్ టు మేక్ ఆడియన్స్ ఫీల్ లైక్ ఆ ఓల్డ్ విజువల్ పడడం కోసం అట్లాంటి షాట్స్ కొన్ని తీయడం జరిగింది. సో, సినిమాకి ఆ మూడ్‌ని తీసుకురావడం కోసం ఆ ఓవరాల్ మూవీ డిజైన్ వైస్ ఏం చేయాలనే దాని కోసం కావాల్సిన ఎలిమెంట్స్ అవన్నీ ముందే అనుకునే చేసినయండి. అదేది అనుకుంది కాదు. మోర్ ఎక్కడ కూడా ఆర్టిఫిషియాలిటీ ఉండకూడదు. ఎక్కడ కూడా మనకి ఆ వరల్డ్ ఇది నేను చూడలేదే, అంతకుముందు ఇలా ఉండేది కాదే అనే ఫీల్ లేకుండా ఎక్కడో దగ్గర ఆడియన్‌కి ఎక్కడో దగ్గర ఒక కనెక్షన్. యెస్, నేను చూసిన ఊరు ఇలా ఉందనో, లేపోతే అప్పట్లో ఇలా ఉండేదనో, లేతే ఎలిమెంట్స్ అవ్వచ్చు, ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ థింగ్స్ బెల్లం గాని ఇవన్నీ వెరీ డీటెయిల్‌గా అనలైజ్ చేయడం జరిగింది.